సో హలో టు ఫ్యామిలీ కొత్త వీడియోతో వచ్చేసాను. సో గైస్ ఈ వీడియోలో మీరు స్టార్టింగ్ చూసారు కదా, అలాంటి టెంప్లెట్ తోటి మీ ఫోటో పెట్టి ఎలా ఎడిట్ చేయాలని బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ వీడియో మొత్తం చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా డౌట్లు వస్తే మళ్ళీ కామెంట్ చేస్తారు. సో వీడియో మొత్తం చూస్తే బెటర్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మీరు విజువలైజర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ విజువలైజర్ డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్తా ఇప్పుడు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్కి వెళ్తే విజువలైజర్ లింక్ అని ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తానికి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా బ్రౌజర్లోకి. సో వేర్ ఈజ్ మై బ్రౌజర్, యస్ లింక్ పేస్ట్, యస్ సర్చ్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తారో మీరు ఈ ఇంటర్ఫేస్కి వచ్చేస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ వస్తుంది. ఒకవేళ క్లిక్ హియర్ టు కంటిన్యూ రాకుండా అంటే కొన్ని ఫొటోస్ ఇచ్చి దీనిలో కార్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేయండి, లేకపోతే ఇక్కడ దీనిలో జిబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేయండి అంటే అది కొంచెం క్యాప్చా అన్నట్టు. సో ఆ జిబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేయండి, అది వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ క్లిక్ చేయండి. సో అందరికీ క్లిక్ హియర్ టు కంటిన్యూ వస్తుంది. సో కొంతమందికి మీకు బ్యాడ్ లక్ ఉంటే అట్లా వస్తుంది. సో అట్లా క్లిక్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది అది. సో ఆ తర్వాత ఇక్కడ మీకు టైమర్ పడుతుంది 11 సెకండ్స్ది. సో కొంచెం మీరు 11 సెకండ్స్ వెయిట్ చేయాలి. సో కొంచెం ఓపిక పట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది. సో ఎస్ 4 సెకండ్, 3 సెకండ్ అండ్ 2 సెకండ్. ఆ తర్వాత మీకు డౌన్లోడ్ లింక్ అనేది జనరేట్ అయిపోతుంది. సో గెట్ లింక్ వచ్చేసింది. సో ఇక్కడ కొంచెం లేట్ కావచ్చు, 2 సెకండ్స్ వెయిట్ చేయండి ఈ పేజ్ మీదనే. ఆ తర్వాత గెట్ లింక్ వచ్చేస్తుంది. గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గెట్ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మీరు డౌన్లోడ్ లింక్ వచ్చేస్తారు. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎక్కడ సేవ్ అవుతుంది, జనరల్గా అందరికీ డౌన్లోడ్ ఫోల్డర్ అని సేవ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీని పేరు వచ్చేసి విజువలైజర్ 23. సో ఇక్కడ పేరు చూసుకోవచ్చు మీరు, విజువలైజర్ 23 ఉంది. సో దీని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో మరోసారి డౌన్లోడ్ చేయను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకోవాలి. సో గైస్ ఏవీ ప్లేయర్ మీద లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఏవీ ప్లేయర్ది, దాన్ని క్లిక్ చేసి సేమ్ ప్రొసీజర్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకుంటా. సో ఎస్ ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకున్నా. సో ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఏవీ ప్లేయర్ని ఆన్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలా చేసుకుంటూ పోండి. సో ఏవీ ప్లేయర్ ఆన్ చేసుకున్నాక మీరు ఈ ఇంటర్ఫేస్ కాదు, నేను 1 మినిట్ చూపిస్తా. సో ఇక్కడ ఉంటారు మీరు, యాస్ ఈ ఇంటర్ఫేస్లో ఉంటారు. సో ఇది సేమ్ మీ మ్యూజిక్ ప్లేయర్ లెక్క ఉంటుంది. సో మీకు మీరు ఏ పాట మీద అయితే వీడియో చేయాలనుకుంటారో ఆ పాటని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో నాకు కిరాక్ పార్టీ, మీ సేమూరికే, ట్యాక్సీ వాళ్ళ ఇవన్నీ సాంగ్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ రౌడీ బేబీ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నా చూడొచ్చు. సో ఇట్లా ట్యాప్ చేసి ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ ఇక్కడ పస్ చేస్తా. సో ఇలా పాట సెలెక్ట్ చేసుకోవాలి. మనం పాట సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ విజువలైజర్ ఉంటుంది, విజువలైజర్ మీద ట్యాప్ చేయండి. విజువలైజర్ మీద ట్యాప్ చేశాక ఇప్పుడు మనం ఏదైతే విజువలైజర్ డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని దీనిలో పెట్టాలన్నట్టు. సో అది ఎలా పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇట్లా బాక్స్ స్క్వేర్ లెక్క కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ మీద ట్యాప్ చేయండి. లోడ్ ఫ్రమ్ ఫైల్ మీద ట్యాప్ చేయగానే మీ ఏదైతే ఫోన్లో ఉన్న ఏవైతే పిక్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. 3 లైన్స్ క్లిక్ చేసినాక కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంటుంది, ఫైల్ మేనేజర్ మీద ట్యాప్ చేయండి. ఫైల్ మేనేజర్ మీద ట్యాప్ చేయగానే మీ స్టోరేజ్ చూపిస్తుంది ఇక్కడ. సో నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్లో నాకు ఉంది. సో ఇంటర్నల్, సో డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది డౌన్లోడ్. ఎస్ విజువలైజర్ 23 ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఓకే చేసేయండి. ఓకే చేయగానే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎస్ బ్యాక్ వచ్చేసాక ఇప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ లాస్ట్కి ఒక బాక్స్ ఉంటుంది, లాస్ట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. సో లోడ్ అయింది ఎప్పుడైనా లాస్ట్కి ఉంటుంది. సో మనం ఇంతకుముందు ఇక్కడ ఉండే, సో ఇక్కడ లాస్ట్కి ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఓకే, ఎక్కడైనా సైడ్కి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ క్లిక్ చేయగానే మీరు మీ విజువలైజర్ని ఓపెన్ చేసుకుంటారు. సో ఏం లేదు, ఇక్కడ బాక్స్ ఉంటుంది, బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ వద్దండి. ఇక్కడ లాస్ట్కి మన విజువలైజర్ ఉంటుంది. సో పక్కన ఉండొచ్చు, మనం పక్కన ఉండగా అరే బ్రో రాలేదు అని చెప్పొద్దు. సో లాస్ట్కి ఏదైతే బాక్స్ ఉంటుందో మళ్ళీ లాస్ట్గా అప్పుడు లోడ్ చేసినాం కదా, సో లాస్ట్లో ఉంటుంది అది. ఆ తర్వాత బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో గైస్ ఇప్పుడు మన విజువలైజర్ని మొత్తం ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మన ఫోటో ఎలా పెట్టాలంటే జస్ట్ ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఆడియో ప్రొవైడర్ ఉందా, ఆడియో ప్రొవైడర్ తర్వాత ఇంకో ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ కాకుండా ఇంకో ఇమేజ్ ఉంది చూడండి. ఆడియో ప్రొవైడర్ నుంచి సెకండ్ ఇమేజ్ ఇది. సో దాని మీద క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన ఆడియో ప్రొవైడర్ నుంచి సెకండ్ ఇమేజ్ పైన, ఆ తర్వాత జనరల్ ఉంటుంది, కింద ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేయక కస్టమ్ ఇమేజ్, దీని లోగో ఇక్కడ ఉంటుంది, కస్టమ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పిక్ ఇమేజ్ వస్తుంది, పిక్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో నేను ఏదో ఒక మోడల్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ జస్ట్ మీ ఫోన్లో ఉన్న ఫోటోస్ అని చూపిస్తుంది. సో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంటుంది, ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేయండి. సో వెతుక్కోండి.
సో ఆ తర్వాత ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటో మీద సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా నా ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ క్లిక్ చేయండి, మరోసారి బ్యాక్ క్లిక్ చేయండి. ఎస్ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఒక మోడల్ ఫోటోని పెట్టేసిన. సో ఇక్కడ మీరు అక్కడ పిక్ ఇమేజ్ దగ్గర మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాట ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి తెలుసా? ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేశాక ఈ సెట్టింగ్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సేమ్ ఇదే సెట్టింగ్స్ మీరు చేయాలి, లేకపోతే వీడియో అనేది కరెక్ట్గా రాదు. మీ ఫోన్ ఫుల్గా వీడియో రావాలంటే సేమ్ మీరు ఇదే సెట్టింగ్స్ని పెట్టాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 720, వీడియో హైట్ వచ్చేసి 1080, ఫ్రేమ్ 60 పెట్టండి, బిట్ రేట్ 6.0 పెట్టండి, ఆడియో ఎక్స్పోర్ట్ టిక్ పెట్టేయండి 2. అదే బిట్ రేట్ 384.2 ఇది ఆల్రెడీ ఉంటాయి, దీన్ని చేంజ్ చేయవద్దు. ఒకవేళ ఇట్లా లేకపోతే చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్ ఇక్కడ స్టార్ట్ టైం ఉంటుంది. స్టార్ట్ టైం ఎక్కడ కావాలి? మనం మ్యాక్సిమం 30 సెకండ్స్ పెట్టుకుంటాం. సో 30 సెకండ్స్ అంటే ఫస్ట్లో 00 ఉండాలి, తర్వాత ఏముండాలి ఇక్కడ 30 సెకండ్స్ ఉండాలి. 30 సెకండ్స్ ఓకే, అంటే 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ కావాలి. లేకపోతే మీకు 00 నుంచి స్టార్ట్ కావాలంటే 2 0 పెట్టుకోవచ్చు. ఇది కూడా 0 పెట్టుకున్నాం. అండ్ లాస్ట్కి ఎండ్ ఎక్కడ అవ్వాలి? 30 సెకండ్స్ దగ్గర ఎండ్ అవ్వాలి. సో 30 సెకండ్స్ అంటే ఫస్ట్లో 0 ఉండాలి, 0 పెట్టేసినాం. సో సెకండ్లో 30 సెకండ్స్ ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే డైరెక్ట్ ఈ వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయాక మీరు విడిగా ఎక్కడంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన డైరెక్ట్ మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎక్కడంటే అక్కడ షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్కి ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. బై మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని ఎడిట్ చేసుకొని ఎక్కడంటే అక్కడ షేర్ చేసుకుంటారు. ఎట్లా చేసినావు అంటే మేము చేసుకున్నాం, మాది క్రియేటివిటీ అని చెప్తారు. కొంచెం నాకు కూడా క్రెడిట్ ఇవ్వండి బ్రో. ఫలానా దగ్గర చూసి నేర్చుకున్నాం, లేకపోతే వీడియో చూడు ఈ అన్న మంచిగా చెప్తాడు, ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలని. సో కొంచెం రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే ఏమైతే నాకు కొంచెం మా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అలా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి మంచి కిరాక్ ఎక్సైటింగ్ వీడియోస్ ఇంకా మస్తు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తుంటే. సో మీకు కావాల్సిన లింక్లు అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అన్ని డౌన్లోడ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్. అండ్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అక్కడ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి అన్ని, ఫేస్బుక్ది, ఇన్స్టాగ్రామ్ది, టిక్టాక్ది. అక్కడ దాని మీద లింక్ మీద క్లిక్ చేసి నన్ను అక్కడ ఫాలో అవ్వండి సోషల్ మీడియాలో. సో బాయ్, టేక్ కేర్.